వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ముస్లిం మైనారిటీ నేతలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. వక్ఫ్ బిల్లుకు నిరసనగా ఈ నెల 18వ తేదీన ముస్లిం మైనారిటీ నేతలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించగా ఆ రోజు ప్రభుత్వ సెలవు దినం కావడంతో ర్యాలీకి సంబంధించిన వినతి పత్రంను సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహకు వినతి పత్రం అందజేశారు. ఈ చట్టం రాజ్యాంగంకు వ్యతిరేకంగా ఉందని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని వారు కోరారు. వక్ఫ్ చట్ట సంరక్షణకు మాత్రమే కాదని రాజ్యాంగ సంరక్షణకు తమ పోరాటమని వారు తెలిపారు. ఈరోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు ఈ వక్ఫ్ చట్ట సవరణ గురించి ఏదైతే 2025లో మనకి అమెండ్మెంట్ అయిందో దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఏమిటంటే వాళ్ళు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ని అన్ని పాయింట్స్ని కవర్ చేస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడంకి సబ్మిట్ చేసి మేడం ద్వారా మనం గవర్నమెంట్కి కూడా రాస్తాము అని. సో దాని ద్వారా గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఏవైతే ఇబ్బందులు ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. కార్యక్రమంలో మజ్లిస్ ఉలామా, జామియత్ ఉలామా ప్రతినిధులతో పాటు దళిత లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ సాగర్, బౌద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ కుమార్, తెనాలి పట్టణ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ 4 రాజ్యాంగంలోని ఆర్టికల్స్ డైరెక్ట్గా ఢీకుంటుంది మేడం. అన్నిటి ప్రత్యేకించి రాజ్యాంగ ప్రాథమిక హక్కుల్ని హరించే విధంగా ఈ యొక్క చట్టాన్ని రూపొందించారు. అందువల్ల మేమందరం కుల మతాలకు అతీతంగా మన అన్ని కమ్యూనిటీ చెందిన వాళ్ళు ఉన్నారు మేడం. మన క్రైస్తవ సోదరులు ఉన్నారు, బౌద్ధిస్ట్ సొసైటీ వారు ఉన్నారు, ముస్లిమ్స్ అందరం కలిసి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు 21 ఏప్రిల్ తారీఖు సోమవారం ఉదయం మన ఆర్డీఓ గారికి ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం మన రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిందో ఆ యొక్క చట్టానికి నిరసనగా మనం 19 ఏప్రిల్ నాడు శుక్రవారం నాడు కుల మతాలకు అతీతంగా మన తెనాలి చరిత్రలో విని ఎరుగిన రీతిలో కుల మతాలకు అతీతంగా ఒక భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ రోజు గుడ్ ఫ్రైడే అవ్వడం వల్ల సెలవు అవడం వల్ల మేడం గారికి ఈరోజు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఏదైతే సోదరులారా ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం సవరణ చట్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వం రూపొందించిందో ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా రూపొందించిన మాట వాస్తవం. దీన్ని మనం అంతా గ్రహించాలి. ఇది ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన అంశం ఏమాత్రం కాదు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన అంశం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వాన్ని, ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ, ఆర్టికల్ 26 ఏ మతాలకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తులు వారే సంరక్షించుకునే, వారే మేనేజ్మెంట్ చేసుకునే హక్కుల్ని, అలాగే ఆర్టికల్ 30A ప్రకారం ఈ యొక్క 4 సవరణలు ఇది డైరెక్ట్గా ఢీకొంటుంది. ఇది రాజ్యాంగానికి విరుద్ధం, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి మేము గట్టిగా చెప్తా ఉన్నాం. వక్ఫ్ సవరణ చట్టం 2025 అనేటువంటిది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మిత్రులారా, కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి, జాతులకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా భారత రాజ్యాంగం అనేటువంటిది మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఆర్టికల్ 14 అనేటువంటి సమానత్వాన్ని సూచిక చెప్తూ ఉంది. కుల మతాలకు అతీతంగా కార్యక్రమాలు చేసుకోవాలని ముందుకు వెళ్తామని చెప్తూ ఉంటుంది. ఆర్టికల్ 19(1)C ప్రకారం సంఘాలు ఏర్పాటు చేసుకోమని చెప్తూ ఉంది. అలాగే మత స్వేచ్ఛ అనేటువంటిది ఆర్టికల్ 25 మరి 26 ప్రకారం ఆ కార్యక్రమాలు చేసుకుంటే మతానికి సంబంధించినటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో సంస్థల ప్రకారంగా కానీ వారి పూర్తి ఆధిపత్యం అనేటువంటిది ముందుకు వెళ్ళమని చెప్తూ ఉంది. అయితే ఈ యొక్క వక్ఫ్ బోర్డు అనేటువంటిది గతంలో మరి మనం గమనిస్తూ ఉంటే మరి బానిస్ వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, మరి సుల్తాన్ వంశం, లోడీ వంశం, నిజాములు, ఈ విధంగా వీరందరూ కూడా ముస్లింల యొక్క స్థితిగతులను గమనించి, అంటే ముస్లిం మతస్థుల యొక్క స్థితిగతులను గమనించి వారి యొక్క జీవన విధానాలని, జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడం కోసం ఆ రోజుల్లో మరి విరాళాల ద్వారా, ఆ రోజుల్లో దానం ద్వారా మరి దేవుడికి ఆ యొక్క భూమిని సమర్పించినటువంటి పరిస్థితి ఉంది. అవి ఆ రోజు నుంచి కూడా ఎవరైతే వాటిని సంస్కరిస్తూ ఉన్నారో, ఎవరైతే వాటిని పరిరక్షిస్తూ ఉన్నారో వాటి ద్వారా మరి విద్య లేని వారికి విద్య, ఆహారం లేనటువంటి ఆహారం, అలాగే ఏదైతే మరి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి మరి ప్రజలు ఉన్నారో ఆ ప్రజలకి వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరిచేటువంటి విధంగా మరి ఆ యొక్క మదరసాలు ఏర్పాటు చేయడం కానీ, మరి అదేవిధంగా మసీదులు ఏర్పాటు చేయడం కానీ, శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడం కానీ, వీరి యొక్క బాగోగులు చూసుకోవడం కోసం ఆ పేద ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరి కోసం అది ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చింది. పూర్తిగా అన్ని మతాలకి, కులాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా, అదేవిధంగా అన్ని సంఘాలు కలిసి మరి ముక్తకంఠంతో ఈ తెనాలి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ యొక్క రోజున మెమరాండం ఇవ్వడానికి ఆలస్యమైంది. ఈ రోజున మరి ఆర్డీఓ కార్యాలయం దగ్గరికి వచ్చి సబ్ కలెక్టర్ వారికి మెమరాండం అనేటువంటిది సబ్మిట్ చేయడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క వ్యతిరేక కార్యకలాపాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. ఈ సమాజానికి విఘాతం కలిగించే పరిస్థితి ఉంది. మరి సమాజంలో ఉన్నటువంటి ఎన్నో మతాలు, కులాలకు సంబంధించి భిన్నత్వం, ఏకత్వం కలిగినటువంటి భారత రాజ్యాంగ స్వరూపాన్ని నాశనం చేసే స్థితిలో ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి ఈ యొక్క చర్యలు మొత్తం తప్పు అని చెప్తూ మరి మెమరాండం ద్వారా ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి
ఇవ్వడం జరిగింది. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్ నందు డాక్టర్ కొడాలి మోహన్ దాస్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కావూరి అనిల్ కుమార్ మరియు సభ్యులు పూలమాలలతో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డాక్టర్ కొడాలి మోహన్ దాస్ పేరు మీద ఉన్న బంగారు పథకాన్ని గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సురేంద్రకి అందజేశారు. అనంతరం డాక్టర్ కొడాలి మోహన్ దాస్ స్మారక ఉపన్యాసంపై డాక్టర్ సురేంద్ర వాస్కులర్ సర్జరీ స్మాల్ బిగినింగ్స్ టు నౌ ఫ్లోరిషింగ్ అనే అంశంపై ప్రసంగించారు. తెనాలి ఐఎంఏలో మా సభ్యులైన డాక్టర్ కొడాలి మోహన్ దాస్ గారు గుంటూరు మెడికల్ కాలేజ్ నందు ఎంబీబీఎస్ వైద్యం అభ్యసించి కొన్నాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ కూడా చేసి ఈ తెనాలి పట్టణం నందు సుమారు 25-30 ఇయర్స్ పేద ప్రజలకు కానీ ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకుని వైద్యాన్ని అందించారు. ఆయన ఈ వైద్యమే కాకుండా ఆయనకు బాగా ఇంట్రెస్ట్ అయిన వ్యవసాయం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన పేరు మీద గోల్డ్ మెడల్ ఓరేషన్ లెక్చర్ని డాక్టర్ సురేంద్ర గారికి వికాస్ హాస్పిటల్ వాస్కులర్ సర్జన్కి బహుకరించడం అయినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ ఎంవి సత్యనారాయణ, కోటేశ్వర ప్రసాద్, డాక్టర్ నీలిమ, డాక్టర్ విజయవాణి, డాక్టర్ సుధారాణి, డాక్టర్ సరోజిని తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇవాళ డాక్టర్ మోహన్ దాస్ గారి స్మారకార్థం ఇవాళ ఆరేషన్ లెక్చర్ గోల్డ్ మెడల్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇవాళ వికాస్ హాస్పిటల్కి సంబంధించిన మన వాస్కులర్ సర్జన్ గారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుందండి. మోస్ట్లీ ఇక్కడ మనకి సిఎంఈలో మీరు చూస్తూ ఉంటారో అధునాతన వైద్య విజ్ఞానాన్ని ఇప్పుడు పంచుకుంటూ ఉంటాము. డాక్టర్స్ అందరూ రెగ్యులర్గా ఇక్కడ కలవటము, మనకి కొత్త విధానాలు, వైద్య విధానాలు, సర్జికల్ విధానాలు ఇవన్నీ ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవడం, కేస్ స్టడీస్ అంటే నేను ఎదుర్కొన్న ఇబ్బందులు, సర్జరీ జరుగుతున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి, ఇలా డీల్ చేశాము, ఇలా కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా పంచుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఇలా షేర్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఉన్న డాక్టర్స్కి ఏంటి అంటే రెగ్యులర్ యూస్లో మనం చూడని కేసెస్, కొత్త కేసెస్ని కూడా ఈజీగా డీల్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా ప్రతి నెల మనకి ఒక సిఎంఈ ప్రోగ్రామ్ జరుగుతూ వస్తుందండి. డాక్టర్ అనిల్ గారు మరియు మన శ్యామ్ గారు వీళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ని చాలా గొప్పగా స్థానిక 15వ వార్డులో రావిచెట్టు సెంటర్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసిరెడ్డి సులోచన, సుజాత, పద్మజ, పద్మ, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, రాఘవరావు, శ్రీనివాస్, ఎన్టీఆర్, జగన్, వేణు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక 15వ వార్డు రావిచెట్టు సెంటర్ నందు ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా పార్టీ శ్రేణులు, మహిళా మణులు, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. పార్టీ అధ్యక్షురాలు గారి ఆధ్వర్యంలో ఉదయం మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అలాగే స్వీట్ల కార్యక్రమం పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే సాయంత్రం మహిళా మండలి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు విరివిగా పాల్గొన్న ఘనత మా 15వ వార్డుకి దక్కింది. అలాగే కేక్ కటింగ్ కార్యక్రమం, అలాగే చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకంతో రంగరంగ వైభవంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా కోలాహలంగా నిర్వహించడం జరిగింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా తెనాలి నియోజకవర్గం 15వ వార్డులో ఘనంగా చంద్రబాబు నాయుడు గారి 75వ సంవత్సర పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. గత 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో రానున్న రోజుల్లో మరెన్నో రాజకీయ ఇది చేయాలని కూడా కోరుకుంటూ మా తెనాలి మున్సిపాలిటీలోని 15వ వార్డు నందు ఈరోజు ఉదయం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాము. మహిళా మండలి అందరూ కలిసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాము.
ఆ తర్వాత సాయంత్రం వచ్చేసి పాలతోటి పాలాభిషేకం చేశాం చంద్రబాబు నాయుడు గారికి. తర్వాత కేక్ కటింగు, అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాము. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు ఆరోగ్యాలతో సుఖశాంతులతో మా రాష్ట్రాన్ని ఇలాగే సుభిక్షంగా పాలించాలని మా ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 9 అర్జీలు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్య పెన్షనర్ల సంక్షేమ సంఘం సమస్యల పరిష్కారం కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన సంఘ సభ్యులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.